హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మా ఆడపడుచు అయితే వైజాగ్లో ఉన్న జగదాంబ సెంటర్కి అయితే వెళ్తున్నామండి. ఇంక జగదాంబ సెంటర్కి ఎందుకు వెళ్ళాము అంటే ఇక్కడ 1 గ్రామ్ గోల్డ్ షాపులు అయితే పక్కనే ఉంటాయన్నమాట. ఇంకా అక్కడ కొన్ని జ్యువెలరీ తీసుకుందామని చెప్పి వెళ్ళాము. అయితే మేము ముందుగా ప్రశాంతి జ్యువెలర్స్లోకి వెళ్ళామండి. అది 60% ఆఫర్ అయితే ఉంది అక్కడ. ఇంకా అక్కడైతే వీడియో తీయనివ్వలేదు. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే A1 పెరల్స్ అనమాట. ఈ ప్రశాంతి జ్యువెలర్స్ A1 పెరల్స్ పక్కనే ఉంటాయి. ముందుగా ప్రశాంత్ జ్యువెలర్స్ అయితే చూసి వచ్చాము. తర్వాత ఈ A1 పెరల్స్లో అయితే చూస్తున్నామండి. ఇక్కడ వచ్చేసి బీడ్స్ చూసారా ఎన్ని రకాల బీడ్స్ అయితే ఉన్నాయో. అలాగే మనకి ఇక్కడ లాకెట్స్ కూడా కనిపిస్తున్నాయండి. ఈ లాకెట్స్కి ఆ బీడ్స్కి మనం ఎలా కావాలంటే అలాగా కస్టమైజ్ చేసి అయితే ఇస్తారంట. చాలా రకాల లాకెట్స్ ఉన్నాయి. చాలా ఎక్కువ కలెక్షన్ అయితే A1 పెరల్స్లోను ప్రశాంత్ జ్యువెలర్స్లోను కూడా ఉన్నాయండి. అయితే నేను ఒక చీర తీసుకోవాలంటేనే 10 షాపులు తిరుగుతాను. అలాంటిది ఒక దగ్గర చూసి కొనను కాబట్టి ముందుగా ప్రశాంత్ జ్యువెలర్స్లో అయితే చూసి వచ్చేసాము. తర్వాత ఈ A1 పెరల్స్లో అయితే చూస్తున్నామండి. ఇక్కడైతే చాలా రకాల మోడల్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు నేను ఒక హారం సెట్ కూడా తీసుకున్నాను కదా, అది కూడా ఇక్కడే తీసుకున్నాను. అలాగే ఇది చూడండి కుంకుమ బర్రెలు అంట. ఇప్పుడు కుంకుమ బర్రెలు కూడా 1 గ్రామ్ గోల్డ్లో మంచి మోడల్స్లో అయితే లభిస్తున్నాయి. అలాగే బ్యాంగిల్స్, బ్రాస్లెట్స్, ఇంకా చాకర్లు ఇవన్నీ కూడా చాలా రకాలు ఉన్నాయి. కొన్ని కలెక్షన్లు అయితే నేను పెట్టుకొని చూసానండి. వాటిలో ఏది నచ్చితే అది తీసుకుందామని చెప్పి ముందైతే పెట్టుకొని చూసి తర్వాత దాని కాస్ట్ ఎంతో తెలుసుకొని అప్పుడు ఫైనల్ చేద్దాము అని చెప్పి ఇప్పుడైతే ముందుగా చాలా రకాలు అయితే చూసాము. ఇంక ఇక్కడ కూడా చూసి తర్వాత ఇప్పుడు ఎక్కువ ఇన్స్టాలో ఫేమస్ ఉన్న సుధీర్ కేటీకి అయితే వెళ్దాము అనేసి అనుకుంటే ఈలోపు వర్షం అయితే స్టార్ట్ అయింది. ఒక 1 అవర్ అయితే వర్షం తగ్గే వరకు వెయిట్ చేసాము. ఇక్కడ సుధీర్ కేటీ ఎక్కడనేది నాకు వైజాగ్లోనే ఇంతవరకు తెలియదండి. అది కూడా సౌత్ ఇండియా ఎదురు వీధులు, అంటే చిన్న వీధి ఉంటుంది, ఆ వీధిలోనే సుధీర్ కేటీ అయితే ఉంది. మేము 1 అవర్ వర్షం పడుతుందని చెప్పి అక్కడ వెయిట్ చేసాం, కానీ జస్ట్ 2 మినిట్స్లోనే సుధీర్ కేటీకి అయితే వచ్చేయచ్చు. అది మాకు అడ్రస్ సరిగ్గా తెలియక ఇంకా వర్షం తగ్గే వరకు అక్కడే వెయిట్ చేసాము. ఇంకా తర్వాత ఈ సుధీర్ కేటీకి అయితే వచ్చామండి. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్స్టాలో చాలా రకాలు ఉన్నాయని చూపిస్తారు, కానీ షాప్లో అంత ఎక్కువ కలెక్షన్ అయితే మాకేమీ అనిపించలేదు. ఇంకెలాగా వచ్చాం కదా అని చెప్పి ఇక్కడ కూడా అన్నీ ఒక లుక్ అయితే వేసాము. ఇక్కడ కూడా హారం సెట్లు అవి కూడా ఎక్కువగానే ఉన్నాయండి. అలాగే ఇంకా కొన్ని అయితే పెట్టుకొని చూసాను ఇక్కడ కూడాను. అంటే కొంచెం కాస్ట్ ఏంటి ఎంత ఉంది అనేసి తెలుసుకున్నాం అనమాట. అంటే అక్కడ చూసిన మోడల్స్ ఇక్కడ చూసిన మోడల్స్ సేమ్ అయితే ఉన్నాయండి, కానీ కొంచెం నాకు ఇక్కడ కొంచెం కాస్ట్ ఎక్కువగా అనిపించింది. మరి దాంట్లో క్వాలిటీ ఏమైనా తేడా ఉంటుందో ఏంటో నాకైతే తెలియదు, కానీ ఇక్కడికైతే ఒక 2-3 ఐటమ్స్ అయితే పెట్టుకొని చూసాను. ఇంకా అవి నాకు అంతగా లుక్గా అనిపించలేదు. సరే అని చెప్పి మళ్ళీ అక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ A1 పెరల్స్కి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా ఇక్కడైతే చూడండి ఎన్ని రకాలు పెట్టుకొని చూస్తున్నాము. అంటే మనకి ఏది బాగా సెట్ అవుతుందా అనేసి ఇంకా కొన్ని అయితే పెట్టుకొని చూసి ఫైనల్గా ఇవి అయితే తీసుకున్నాం. ఇంకా మేమైతే మధ్యాహ్నం 3 గంటలకు వస్తే సాయంత్రం 8 అయ్యే వరకు ఇవి కొనడానికి టైం అంతా గడిచిపోయింది అనమాట. నేనైతే తీసుకున్నాను. అలాగే వర్షానికి మేమంటే ప్రేమ అనుకుంటాను, వెళ్ళిన దగ్గర నుంచి అసలు వదిలిపెట్టలేదు.